ఇక్కడ మొత్తం 7 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం సానుభూతి పేరుతో గెలవాలని చూస్తోంది. బీజేపీ మాత్రం ఆప్ పార్టీ మొత్తం అవినీతి కుంభకోణంలో కూరుకుపోయిన పార్టీ అంటూ ప్రచారానికి తెరతీస్తుంది. ఢిల్లీ లోక్సభ ఎన్నికల ప్రచారం ఆసక్తికరంగా మారింది. వచ్చే నెల 25న 6వ విడత ఇక్కడ పోలింగ్ జరగనుంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 4 స్థానాల్లో పోటీ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రస్తుతం లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్నారు. కోర్టు ఆయనకు బెయిల్ కూడా నిరాకరిస్తోంది. దీన్ని సానుభూతిగా తమకు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటోంది ఆమ్ ఆద్మీ పార్టీ. కాగా ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా జైల్ సే జవాబ్ అంటూ వినూత్న ప్రచారం మొదలెత్తింది. కేజ్రీవాల్ కు కనీసం బెయిల్ కూడా ఇవ్వడం లేదని సానుభూతి దక్కించుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇక ఆమ్ ఆద్మీ ప్రభుత్వం విషయానికొస్తే ఢిల్లీ పౌరుల కోసం మొహల్లా క్లినిక్లు నడుపుతోంది. దీంతో పేదలకు ఉచిత వైద్యంతో పాటు మెడికల్ టెస్టులు కూడా ఉచితంగానే అందిస్తోంది. ఆ ప్రభుత్వం 2015లో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి సుమారు 520 మొహల్లా క్లినిక్లు నడుపుతోంది. అయితే ఈ క్లినిక్లలో కేవలం పేద ప్రజలకే కాకుండా మధ్యతరగతి ప్రజలు కూడా ఉచితంగా చికిత్స పొందుతున్నారు. దీంతో పాటు మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కూడా పేదలు మధ్యతరగతి ప్రజల్లో కేజ్రీవాల్ పట్ల సానుభూతి పెరగడానికి దోహదం చేస్తోంది. అయితే ఢిల్లీలోని మరికొంతమంది పౌరులు మాత్రం కేజ్రీవాల్ కు బెయిల్ దొరకడం లేదంటే దానిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమకు లిక్కర్ పాలసీ వాస్తవాల గురించి తెలియదు, అయితే కేజ్రీవాల్ అమాయకుడైతే ఆయనకు బెయిల్ ఎందుకు లభించడం లేదు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మరికొందరు ఢిల్లీ వాసులు. ఢిల్లీలో ఆప్ మొత్తం 4 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. 3 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తోంది. అయితే ఆప్ మాత్రం తాము 9 సంవత్సరాల నుంచి చేసిన మంచి పనులు చూసి తమకు ఓటు వేయాలని కోరుతున్నారు. దీనికి కాను ఆప్ ఈ నెల 8 నుంచి జైల్ కా జవాబ్ ఓట్సే అంటూ ప్రచారానికి తెరతీసింది. బీజేపీ రాజకీయ కుట్రతో కేజ్రీవాల్ను ప్రచారం చేయకుండా అడ్డుకుంటోందని ఆప్ బీజేపీపై ఆరోపణలు గుప్పిస్తోంది. అయితే రాజకీయ పరిశీలకుల అంచనా ప్రకారం కేజ్రీవాల్ అరెస్టుతో పార్టీకి భారీ డ్యామేజ్ జరిగింది. దీంతో పాటు కోర్టు కూడా ఆయనకు బెయిల్ ఇవ్వకపోవడంతో ప్రజల్లో లేనిపోని అనుమానాలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం కేజ్రీవాల్ బెయిల్ కు గట్టిగా కృషి చేస్తోంది. ఆయనతో ప్రచారం చేయించి సానుభూతి పొందాలనుకుంటోంది. ఒక్కసారి ఆయన బెయిల్పై విడుదలైతే వెంటనే ప్రచారం ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కోర్టులు మాత్రం ఆయనకు బెయిల్ ఇవ్వకపోవడంతో ప్రజల మధ్యలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. గత ఏడాది నుంచి ఆప్కు చెందిన 3 నాయకులు, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలను ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టు చేస్తే వేరే అవినీతి కేసులో మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ను మే 2022న అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించారు. ఇక మనీష్ సిసోడియా నియోజకవర్గం పత్పార్గంజ్ నియోజకవర్గం ప్రజలు మాత్రం లోక్సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆప్కు బీజేపీకి మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. అయితే ప్రజలు మాత్రం వాస్తవాలు తమకు తెలియదని, అయినా ఎన్నికల ముందు అరెస్టు చేయడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు గత 2 సంవత్సరాల నుంచి నానుతూ వస్తోంది. అలాంటప్పుడు ఎన్నికలకు ముందు అరెస్టు చేయడం బీజేపీ కుట్ర అని నినదించే వారు కూడా ఉన్నారు. మొత్తానికి ఆప్ మాత్రం సానుభూతిపైనే ఆధారపడి జైల్ సే జవాబు ప్రచారం మొదలెట్టింది. అయితే ప్రస్తుతం జరుగుతున్నవి జాతీయ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కాదని మరికొందరు గుర్తు చేస్తున్నారు. దీనికి కాను వారు 2019 లోక్సభ ఎన్నికలను ఉదాహరణగా చూపిస్తున్నారు. 2019 ఢిల్లీ లోక్సభ ఎన్నికల్లో ఆప్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అయితే 9 నెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయ దుందుబి మోగించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు కాను 62 సీట్లు గెలుచుకుంది. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆప్ ఓటు షేరింగ్ ఢిల్లీలో 18% ఉంటే ఫిబ్రవరి 2020 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏకంగా 53.5% పెరిగింది. మరి 2024 లోక్సభ ఎన్నికల్లో సానుభూతి పవనాలు ఆప్ను ఒడ్డుకు చేర్చుతాయా లేదా వేచి చూడాల్సిందే.